అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతూ ఉంది. ఈ వాయుగుండం ఈ రోజు సాయంత్రం నాటికి తుఫానుగాను, రేపు ఆదివారం సాయంత్రం నాటికి తీవ్ర తుఫానుగాను బలపడే అవకాశం ఉన్నట్లుగా భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు రేపు కూడా పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఫ్రెండ్స్, రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వెదర్ అప్డేట్ అయితే విడుదల చేశారు. మరి ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి, ఏ మేరకు వర్షాలు కురుస్తాయి, పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ వీడియో లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాలు అయితే చూద్దాం. ప్రస్తుతం బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం ఈ రోజు తుఫానుగా మారబోతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్, మహబూబ్ నగర్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అలాగే హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఈ రోజు నమోదయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలియజేశారు. ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి చిరుజల్లులు 1-2 చోట్ల నమోదయ్యే అవకాశం ఉన్నట్లుగా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు నివేదికలో పేర్కొన్నారు. రేపు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు నమోదవుతాయని చెప్పేసి ఈ సందర్భంగా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఈరోజు అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, చిత్తూరు, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, అన్నమయ్య, తిరుపతి, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, 1-2 చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లుగా అమరావతి వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే ప్రస్తుతం బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి వాయుగుండం ఈ రోజు సాయంత్రం నాటికి తుఫానుగా మారుతుందని, అలాగే రేపు ఆదివారం సాయంత్రం నాటికి తీవ్ర తుఫానుగా మారి అర్ధరాత్రి సమయంలో తీరం దాటే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు తెలియజేయడం అయితే జరిగింది.